నేను వీటిని ఒకటే చెప్తున్నా, మీతో నేనుంటా. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి మీరు సహకరించండి. మీరు ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినా దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా స్టూడెంట్స్ని చూస్తే ఉత్సాహం ఎక్కువైపోయి తెలుగుదేశం పార్టీ జెండా కూడా పట్టుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మామూలుగా యూనివర్సిటీలు జరగవు, కానీ జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఆ ఉత్సాహం అవసరం లేదు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు రాజకీయాలు అవసరం. ఎందుకంటే రాజకీయాలు లేకపోతే అభివృద్ధి లేదు. మీరు చూశారు 2019లో మళ్ళీ కానీ తెలుగుదేశం గెలుసుంటే ఈరోజు విట్టెట్టుండేదో ఒక్కసారి ఊహించుకోండి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఈరోజు వచ్చాం. ఈరోజు మీరు చూడబోతున్నారు, ఎగ్జాక్ట్గా 7 సంవత్సరాల్లో 50,000 మంది స్టూడెంట్స్తో విట్ కళకళలాడబోతుంది అమరావతి. దట్ ఈస్ ది టార్గెట్ ఐ హ్యావ్ గివెన్ ఫర్ హిమ్. దీనివల్ల 12,000 కోట్ల రూపాయలు ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 15,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అభివృద్ధి అంటే, సంపద సృష్టించడం అంటే ఎక్కడికక్కడ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే సాధ్యమవుతుంది. ఇదే మరి నేను హైదరాబాద్లో చేస్తూ ఉంటే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచనలు ఎంత పవర్ఫుల్ అంటే, పబ్లిక్ పాలసీస్ ఎంత వినూత్నంగా ఉంటాయంటే, ఈ అమరావతి ఒక ఎగ్జాంపుల్. చాలామంది డబ్బులు లేవని అభివృద్ధి ఆపేతారు. కానీ నేను ఆలోచించింది, సంపద సృష్టిస్తే ఆటోమేటిక్గా వస్తున్న ఒక వినూత్నమైన ఆలోచన ఇచ్చాను. ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్. ఆ ల్యాండ్ పూలింగ్ వల్ల రైతులు ముందుకొచ్చారు. ల్యాండ్ మానిటైజేషన్ వల్ల అమరావతి నిర్మాణం సాధ్యమైంది. అంటే ఈరోజు ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టే పని లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక నవ నగరాన్ని మనం నిర్మాణం చేయగలిగామంటే అది ఈరోజు ఈ కాన్సెప్ట్గా విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే అందరూ కూడా ఆలోచించాలి, అభివృద్ధికి ముందుకు రావాలి. అభివృద్ధి వల్ల సంపద సృష్టించబడుతుంది, సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది.